గైస్, కామారెడ్డిలో అయితే ఎడతెత్తుగా వర్షం పడుతూనే ఉందన్నమాట. లోతట్టు ప్రాంతాలకు అయితే చాలా పాపం ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇక్కడ వర్షం అనేది ఆగట్లేదు. అయితే ఇంకా ఈరోజు గురువారం కాబట్టి సెకండ్ రోజు పూజ అన్నమాట మా ఇంట్లో వినాయకుడిది. ఈరోజు గురువారం కాబట్టి నేను బాబాకు కూడా మంచిగా అందంగా అలంకరించేసుకున్నాను అనమాట. దీపం కూడా మంచిగా వెలుగుతూ ఉంది. ఈరోజు కూడా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే చూపించాను అనమాట స్వామి వారికి. అన్నమే చేశానండి ఈరోజు మార్నింగ్. ఇంకా అన్నం చేసి నైవేద్యంగా అయితే చూపించిన తర్వాత వినాయకుడిని అయితే కదిలించానమాట నేను. అయితే పూజ వచ్చేసి ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఈరోజు అయితే. ఇంకా అందంగా అలంకరించి ఉంచిన కాబట్టి వినాయకుడిని ఇలా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఫ్లవర్స్ గిట్లా ఏం తీయలేదు, కాకపోతే కొత్తగా మళ్ళీ ఈరోజు కూడా పూలు పెట్టానన్నమాట నేను. నా దగ్గర ఉన్నంతలో ఇలా పెట్టి పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. ఇక్కడ ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆరతి అలాగే నైవేద్యం కొబ్బరికాయ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రోజు పూజ ఇలా మంచిగా వెలుగుతున్న దీపాల మధ్యలో స్వామివారిని చూస్తుంటే ఆహ్లాదంగా అనిపించింది అనమాట నాకైతే. ఆ లైటింగ్స్తోని ఇంకా అందంగా ఉంది. మీరే చెప్పాలి ఎలా ఉందనేది. ఇంకా ఈరోజు గురువారం కాబట్టి ఇంకా అందులో ఇంకా మంచిగా చేయాలనిపించింది. ఇంకా కూడా మంచిగానే చేసిన నేను. ఇట్లా స్వామివారికి అయితే అన్ని తీర్థ ప్రసాదాలు స్వామివారిని స్వీకరించమని చెప్పానన్నమాట. ఇలా అయితే దీపం ధూపం నైవేద్యం అన్నీ వెలిగించాను ఈరోజు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.